వాక్యంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చదువుకున్నటువంటి ఈ మాటలు మనం చదివినప్పుడు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడటం గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. మనల్ని నడిపించేవాడు మరి దేవుడై ఉండాలి, లేదా దేవుని ఆత్మయ్య ఉండాలి. కానీ ఒక విశ్వాసిని శరీరం నడిపిస్తుంది. మనల్ని నడిపించేది శరీరం అయి ఉండకూడదు, అలాగనే అపవాది నడిపించకూడదు. మనం లేకపోతే ఇతరుల చేత మనం నడిపించబడకూడదు. మన జీవితాలని, మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన యొక్క మరి విశ్వాస జీవితాన్ని నడిపించేది దేవుడై ఉండాలి. మనల్ని డ్రైవ్ చేసేది, ఒక కారు నడపడానికి ఒక డ్రైవర్, ఒక వాహనం నడపడానికి ఎలాగైతే డ్రైవర్ అవసరమైందో అలాగనే నా జీవితంలో నడిపించాల్సింది మనల్ని దేవుని ఆత్మ. మనల్ని నడిపించేవాడు దేవుడు లేదా దేవుని ఆత్మ. ఒక వ్యక్తిని నేను రక్షించబడి బాప్తిజం తీసుకుని ఆనాటి నుండి చివరి శ్వాస వరకు దేవుని ఆత్మ చేత నడిపించబడటం అనేది ఒక గొప్ప విషయం. ఇది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరమైనది. ఇలా ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే. ఎందుకు అనంటే మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు నడిపింపుని ఇవ్వాలి అని పౌలు గారు చెప్తున్నాడు. మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడై ఉండాలి. మనల్ని నడిపించేవాడు మనకు డైరెక్షన్ ఇస్తూ, మనం వెళ్ళాల్సిన త్రోవని నిర్దేశిస్తూ, మనల్ని చక్కటి దారిలో నడిపించేవాడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఆయన సరైన డైరెక్షన్లో మనల్ని నడిపించకపోతే మన జీవితాలు ఎటు వెళతాయో తెలియదు. ఎందుకు అంటే మనం నడుస్తున్నటువంటి మార్గాల గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఏమని తెలియజేస్తూ ఉంది అంటే, ఒకని ఎదుట సరిగ్గా కనబడే మార్గం ఉంది, తుదకు అది మరణానికి దారి తీస్తుంది. కాబట్టి మనం నడిపించేటువంటి మనల్ని మనం నడిచినప్పుడు, మనకు మనం నడిపించుకున్నప్పుడు, నీవు నడిచినప్పుడు, నాకు నేను నడిచినప్పుడు, మన తెలివితో, మన జ్ఞానముతో, మన స్వబుద్ధితో మనం నడిచినప్పుడు దారి తప్పిపోతాం. మన తొందరపాటుకు దారి తప్పిపోతాం. మన జీవితాల్లో మనము నడుస్తున్న దారి కరెక్ట్ అనుకుంటాం మనం. అదే దేవుని ఆత్మచేత నడిపించబడ్డామనుకోండి, దేవుడు చక్కగా మనల్ని ఎక్కడికి నడవాలో, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో, ఏ విధానంలో మనం జీవించాలో ఆయన చక్కగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని ఈ రోజున టెక్నాలజీ నడిపిస్తుంది. మనల్ని ఒక గూగుల్ మ్యాప్ మనం తీసుకున్నప్పుడు, గూగుల్ మ్యాప్ ద్వారా మనం తెలియని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పలానా చోటుకి వెళ్ళాలి అని మనం అందులో టైప్ చేసినప్పుడు, అది మనం వెళ్ళాల్సిన గమ్యం ఎంత దూరం ఉంది, ఎంత సమయం పడుతుంది, అవన్నీ మనకు చూపిస్తూ ఉంటుంది. అది ఇచ్చే డైరెక్షన్స్తో కుడికి వెళ్ళండి, ఎడమ వైపుకి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, లేకపోతే మీరు వెళుతుంది రాంగ్ రూటు అని అది చూపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్ ద్వారా. మరి ఈ టెక్నాలజీకే ఎంత ఇది ఉన్నప్పుడు, దేవాది దేవుడు, నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడు మన పట్ల ఆయన ఎంత శ్రద్ధ చూపుతాడో మనం ఆలోచించుకోవాలి. ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి, ఎంత చక్కటి దారిలో, ఎంత వివేకవంతమైన దారిలో, ఎంత జ్ఞానయుక్తమైన దారిలో నడిపిస్తాడో మనం ఆలోచించుకోవాలి.
ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునేటువంటి మన ఆలోచనలు అవి మంచివా? కాదా? సరైనవా? కాదా? అని మనం ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉంటాం మనం. అలాంటప్పుడు మనం కంప్లీట్‌గా దేవా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నన్ను నీవు నడిపించయ్యా. నా కుటుంబాన్ని నడిపించు, నా జీవితాన్ని నడిపించు, నా పిల్లల్ని నడిపించు. మా బ్రతుకుల్లో నీవే మాకు నాయనని మనం దేవుని నడిపింపును కోరుకుని ఆయనకు అప్పగించుకుంటే నిజంగా ఎంత ఆశీర్వాదమో ఈ ఉదయకాలంలో మీరు ఆలోచన చేయండి. మనం ప్రతిరోజు ఉదయం మొదలుపెట్టి మన జీవితాన్ని ప్రారంభిస్తాం పడుకోబోయేదాకా. ఇలాంటి సమయంలో కొన్ని డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోము మనం. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయ్యి ఉంటాయి. మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం చేస్తున్నటువంటి కొన్ని పనులు మనల్ని తప్పుదారి పట్టించొచ్చు. కానీ అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని, ఆయన నడిపింపును మనం తీసుకుంటే ఆహా! ఎంత ఆశీర్వాదం. ఎక్కడా నువ్వు తప్పిపోవు. ఎక్కడా మనం తప్పిపోము. ఎక్కడా మనం ఫెయిల్ కాము. కాబట్టి ఆయన నడిపింపుకు, ఆయన ఇచ్చేటువంటి ఆ కృపకు మనం అప్పగించుకొని మన జీవితాలని నడిపించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సమయంలో ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుని ఆత్మయే ఆయన నడిపించాడట. మీరు చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనంలో కనిపిస్తది ఈ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అనే మాట ఉంది. అరణ్యములోకి నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నిన్ను అరణ్యంలోకి నడిపించినా ఆయన చక్కగానే నడిపిస్తాడు. నీవు పర్వతాల్లోకి వెళ్ళినా ఆయన చక్కగా నిన్ను తీసుకొస్తాడు. యేసుని, రక్షకుడైన యేసుక్రీస్తు వారిని అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడంటే, నడిపించాడంటే ఎందుకో తెలుసా? సాతాను అడ్డా దగ్గర తీసుకెళ్ళాడు. సాతాను చేత 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి 40 దినాల తర్వాత వాడి శోధనకు ఈయన పరీక్షించబడ్డాడు, వాడిని గెలిచాడు. మనం ఇక్కడ చూసినట్లయితే అపవాది యొక్క శోధనను జయించుటకు నడిపించిన వాడు కూడా, శత్రువు చెంతకు తీసుకుని వెళ్ళిన వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఆయన నడిపిస్తే శత్రువు దగ్గరికి తీసుకెళ్తాడు, అరణ్యానికి తీసుకెళ్తాడు. నువ్వు ఎక్కడ జయించలేకపోతున్నావు అక్కడ తీసుకెళ్ళి వాడిని కొట్టి తీసుకొచ్చేటట్లుగా చేస్తాడు ఆయన. అక్కడ దాన్ని జయించి తిరిగి వచ్చేటట్లుగా చేస్తాడు. గొలియాతును కొట్టి దావీదు వచ్చినట్లుగా ఆయన మనకు సహాయం చేస్తాడు. అంత అద్భుతమైనటువంటి నడిపింపును మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపించాడో ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మనం చూడొచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలును కూడా మనం చూసినట్లయితే ఆయన ప్రయాణాలను గురించి రాస్తాడు అక్కడ. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఆసియా మైనర్ వైపుకు వెళ్ళాలనుకుంటాడు. ఆయన యొక్క స్వార్థ ప్రయాణంలో, రెండవ స్వార్థ ప్రయాణంలో 16, 17, 18 అధ్యాయాల్లో ఆయన స్వార్థ ప్రయాణం, రెండవ స్వార్థ ప్రయాణం. ఆ రెండవ స్వార్థ ప్రయాణంలో ఆయన ఆలోచన ఏమిటంటే, నేను ఆసియా మైనర్లో సువార్తను ప్రకటించాలి అనుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడొద్దు ఆగిపో అని ఆటంకపరిచాడంట. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆటంకపరుస్తాడు ఆయన మనల్ని. కొన్నిసార్లు ఆటంకపరుస్తాడు. ఎందుకు ఆటంకపరిచాడు అని మనం ఆలోచన చేస్తే ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ఆ ఆటంకం వెనక మనం అనుకుంటే, ఏంటిరా ఈ ఆటంకాలు, ఏంది అడ్డంకులు ఏంటి మనకి అని మనం అనుకుంటాం. కానీ ఆ ఆటంకాలు కూడా మనకు మేలే. పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నాడా, లేకపోతే శోధకుడు ఆటంకపరుస్తున్నాడా? కొన్నిసార్లు శోధకుడు కూడా మనల్ని ఆటంకపరుస్తాడు, కానీ దాన్ని కూడా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అన్ని వేళలా శోధకుడు మనల్ని ఆటంకపరచడు, అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వేళలా మనల్ని ఆటంకపరచడు. ఎక్కడ మనం దారి తప్పిపోతున్నామో, ఆ సమయం ఏది కరెక్ట్ కాదో, ఏ సమయంలో అది చేయాలని ఆయన నిర్దేశించాడో ఆ సమయంలో మనం వెళ్ళకుండా మరొక సమయంలో మనం ఆయన సమయం కానప్పుడు మనం వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మనల్ని ఆటంకపరుస్తాడు ఆయన. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆయన మూసియాను దాటిపోయి త్రోయాకు వెళ్ళాలనుకున్నప్పుడు, అప్పుడు మరొక చోటికి బితూనియా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఆటంకపరచి
ఈసారి రాత్రివేళ దర్శనంలో అపోస్తలుడైనటువంటి పౌలుతో మాట్లాడాడు దేవుడు. ఒక విజన్ని దేవుడు చూపించాడు, దాన్ని వెల్లడి చేశాడు. అందులో యూరప్ ఖండానికి వెళ్ళాలి అన్నది, యూరోప్ ఖండానికి వెళ్ళాలి, మాసిడోనియా ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనేటువంటి పిలుపును అందులో ఆయన చూశాడు. ఈ రోజున అనేకులు దేవుని పిలుపు లేకుండా, దేవుడు నడిపింపు లేకుండా దైవ సేవ చేస్తుంటే మనం నష్టపోతాం. మనం వెళ్ళాల్సిన గమ్యానికి మనం వెళ్ళలేము మనం. కానీ చాలామంది దేవుని పిలుపు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది నిజమైన నడిపింపా కాదా అనేది కూడా సరిగ్గా ఆలోచించుకోవాలి. దేవుని సేవ చేసే విషయంలో కానీ, మన నిత్య జీవితంలో కానీ, మన కుటుంబాలలో జరగాల్సిన కార్యక్రమాలలో కానీ, వివాహాల విషయంలో కానీ కొన్నిసార్లు మనల్ని ప్రేమించిన మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తాడు, వెళ్ళనివ్వడు, ఆపేస్తాడు. ఆయన చిత్తమై ఆయన ఖచ్చితమైనటువంటి దారిలో మనల్ని నడిపించుటకు మళ్ళీ సరళం చేసి నడిపిస్తాడు. ఆయన నువ్వు ఆగు, నువ్వు ఇటు వెళ్ళు, ఇటు ముందుకు సాగు అని ఆయన లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్, బ్యాక్ అన్ని విధాలుగా మన డైరెక్షన్ ఇచ్చేటువంటి మహనీయుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతటి గొప్ప మన జీవితాలలో నడిపింపును మనం ఎవరిస్తారండి? ఈ నడిపింపు ఎవరిస్తారు? ఇలాంటి సరళమైన మార్గంలో ఎవరు నడుస్తారు? ఎంత తెలివిగలవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా నిశ్చయంగా వాళ్ళు ఫెయిల్ అవుతారు, నిశ్చయంగా వాళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ దేవుని ఆత్మ నడిపింపు కలిగి మనం జీవిస్తే మనం అసలు ఎక్కడా ఫెయిల్ కాము. మన జీవితాల్లో సరళమైన మార్గంలో నడుస్తాం. చక్కటి మార్గంలో ఆయన ఇచ్చే డైరెక్షన్స్తో నడిస్తే, ఆయన ఇచ్చేటువంటి నడిపింపుతో నడిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేస్తే ఉదయకాలంలో బాగా అనిపిస్తుంది. ఐరోపా ఖండానికి సువార్తను వెళ్ళడానికే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ఇక్కడైనా ఆసియా మైనర్లోనైనా వాక్యమే చెప్పేది, లేకపోతే త్రోయా ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి బితూనియా వైపుకి వెళ్ళినా సువార్తే చెప్పేది, ఇక్కడైనా సువార్తే చెప్పేది, అక్కడైనా సువార్త చెప్పేది. కానీ ఎందుకు ఆటంకపరిచాడు, ఎందుకు వెళ్ళనివ్వలేదు అని మనం ఆలోచన చేస్తే, ఆయన సమయంలో ఇక్కడ సువార్త చెప్పాలి. అంటే సువార్త చెప్పడం కూడా ఆయన సమయం, ఆయనకు ఒక టైం ఉంది. ఇప్పుడు కాదు, నువ్వు పై నుండి చెప్పుకుంటే కిందికి రా. ఎంత ఆశ్చర్యం అంటే, ముందు వాళ్ళకు అవసరమై ఉంది. కాస్త దూర ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకు నువ్వు ముందు చెప్పాలి. దేవుని ప్రణాళికలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మనం ఒకటే అనుకుంటాము. అందుకని ఎప్పుడూ కూడా నీవు ఆలోచించే, నేను ఆలోచించే తలంపుల్లో 100 తలంపుల్లో 90% తలంపులు, 90% మన ఆలోచనలు వ్యర్థం. ఆయనకి ఇష్టం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడికి నచ్చదు. కానీ ఆయన మనల్ని గౌరవిస్తాడు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కానీ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో ఆయన ఖచ్చితంగా ఆయన మన పట్ల చొరవ తీసుకుంటాడు, మన దగ్గరకు వస్తాడు, మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు. ఈ ఉదయకాలంలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారు? మనం నడిపించబడుతున్నామా? ప్రభువా, నా ప్రయాణాన్ని నీకు అప్పగించుకుంటున్నా, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలో అది మీరిస్తేనే ఆ వారిని నీకు అప్పగించుకుంటున్నా, నా పిల్లల్ని ఎక్కడ చదివించాలి, ఎక్కడికి పంపించాలి, ఏ విధంగా నేను వాళ్ళని మరి నడిపించాలో, వారు నా మాట వినట్లేదు, కానీ నీవు నాకు ఆ నడిపింపు నువ్వు, వాళ్ళకి ఆ నడిపింపు నువ్వు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు ప్రభువా అని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము, ఎప్పుడు మన జీవితాలను దేవునికి అప్పగించుకుంటాము, పరిశుద్ధాత్మ దేవునికి, అప్పుడు ఆయన చక్కగా నడిపిస్తాడు. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, మనము ఆశీర్వదింపబడతాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇతరులకు ఆశీర్వాదం కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. మన శరీరాన్ని అనుసరించి నడుచుకుంటే గనక, మన తెలివితేటలను గనక అనుసరించి నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నా ఆలోచనలు మనల్ని దారి తప్పిస్తాయి, పక్కదారి పడతాం. మనం మంచి దారిలో వెళ్ళలేము, మనం నిజమైన దారిలోనికి వెళ్ళలేము. అందుకే ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారు. ఈ ఉదయకాలంలో మనమందరం మన మన జీవితాన్ని ప్రభు పాదాల చెంత పెట్టి ఆయన నడిపింపుకు మనం అప్పగించుకుందాం. ఆయన చేత మనం నడిపించబడితే, ఇంకో చోట అంటాడు, గలతీయులకు రాసిన పత్రికలో, చదవని అవసరం లేదు, అక్కడ అంటాడు, ఎందరూ దేవుని ఆత్మచేత మీరు ఆత్మానుసారముగా నడిచితిరా, మీరు శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు.
ఆత్మానుసారమైన నడిపింపుని గురించి అక్కడ చెప్తాడు. కాబట్టి నిన్ను శరీరం నడిపిస్తుంటే మరి ప్రమాదమే, అది నీకు ఇబ్బంది. నీ సొంత తెలివితేటలు నడిపిస్తే ప్రాబ్లం అవుతుంది. కనుక మన స్వబుద్ధి మన శరీరానికి, ఇతరులకు కాదు కానీ నిన్ను రక్షించిన, నన్ను రక్షించిన మన ప్రియ పరలోకపు తండ్రి దేవుని ఆత్మ చేత, ఆయన వాక్యము చేత మనం నడిపించబడాలి. మన జీవితాల ముందుకు మరి తీసుకుని పోవాలి. ఈ ఉదయకాలంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించి చక్కటి దారిలో మనం తీసుకుని పోయి మనకి మేలు జరిగించుటకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం అప్పగించుకోవాలి. అట్టి కృపను నీకును నాకును దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపివి, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవైన ప్రభువా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీవు సజీవుడవు, జీవము గలవాడవై ఉన్నావు. నీవు అన్నావు ప్రభువా, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను సెలవిచ్చారు. నేను మొదటివాడను కడపటివాడను అని మీరు చెప్పారు. నాయన, నీతోనే మా జీవితాన్ని, మా దినమును ప్రారంభిస్తున్నాం. నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన, మరొక నూతన దినాన్ని మేము ప్రారంభించుకొనుటకు మాకిచ్చిన ఈ భాగ్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ దయచేతనే, నీ కనికరము చేతనే, నీ కృప చేతనే మేము సజీవ లెక్కలో ఉన్నాము తండ్రి. నాయన, మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము బ్రతికి ఉండుటకు మా భక్తి కారణం కాదు, కేవలం నీ దయచేతనే, నీ వాత్సల్యము చొప్పునే. నీ వాక్యం సెలవిస్తుంది, అనుదినము నూతనముగా నీ వాత్సల్యం పుట్టుచున్నదని రాసి ఉంది నాయన. అనుదినము నీవు చూపే నూతన వాత్సల్యం, ఇటు వాత్సల్యాన్ని బట్టి తండ్రి స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి. సమస్త మహిమకు ఘనతకు తండ్రి నీవు అర్హుడవయ్యా. నిన్ను స్తుతిస్తున్నాం. స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. మీకే మహిమ ప్రభువా, నీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. ఈ జీవితం మాది కాదు, మీరిచ్చింది ప్రభువా. మాకిచ్చిన ప్రతిదీ మీరిచ్చింది, మేము పొందుకున్న ప్రతిదీ మీరిచ్చింది. కనుక మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాకిచ్చిన రక్షణ కొరకే నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. నా పట్ల చేసిన ప్రతి మేలు కొరకై స్తుతులు అర్పిస్తున్నానయ్యా. అయ్యా, ఏమి ఇవ్వగలము తండ్రి? అందుకే ఉదయకాలంలో ఇదిగో నీ సన్నిధిలో, నీ బలిపీఠం చెంత నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, ఆత్మను నాయన సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా యొక్క పెదవులకు కాపు పెట్టండి. నా తలంపులకు కాపు పెట్టండి. నా హృదయానికి, తలంపులకు మీ సమాధానం ఇవ్వండి కాపుదలగా. నా దేహము నీ చేత నడిపించబడాలి తండ్రి. నేను దేహము చేత, నా ఆలోచనల చేత, నా జ్ఞానము చేత నేను నడిపించబడినట్లయితే తండ్రి, నన్ను ఎక్కడికో అది తీసుకుని పోతుంది. నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది తండ్రి. నాయన, దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. మరణం వరకు వెళ్ళే ప్రమాదం ఉంది తండ్రి. అందుకోసం నా శరీరం చేత నేను నడిపించబడొద్దు, అలాగే నా స్వజ్ఞానం చేత నేను నడిపించబడకూడదయ్యా. మీ ఆత్మ చేత మేము నడిపించబడాలి. మీరు శరీరానుసారంగా నడిస్తే ఆత్మకార్యాలు మీరు చేయలేరు అని మీ వాక్యం చెప్తుంది. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారని వాక్యంలో ఉంది. కనుక తండ్రి, మమ్మలను మీ ఆత్మ చేత నడిపించండి. ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. అరణ్యానికైనా ఎక్కడికైనా ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఆయన నడిచాడని నీ వాక్యంలో రాసి ఉంది. మరి ఏ పాటి వారమయ్యా మేము? నా ప్రభువే అలా నడవగలిగినప్పుడు మీ ఆత్మ చేత మేము కూడా నడిపించబడాలి. ఈ దినమంతా మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ ఆ నడిపింపంతా మీ డైరెక్షన్లో జరగాలి ప్రభువా. మీ సహాయం మాకు కావాలి నాయన. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ సహాయంతో మేము నడవాలయ్యా. ప్రార్థనలు చేసినా, వాక్యము చదివినా, మీ ఆత్మ సహాయంతో మేము ఏది చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ తలంపులు తలంచినా ప్రభువా, ఏ పని చేయాలనుకున్నా మీ ఆత్మ నడిపింపుతో మేము చేయాలి. అటువంటి భాగ్యము మాకు దయచేయండి తండ్రి. మేము తీసుకునే నిర్ణయాలు మేము అనుకుంటున్నాము, ఒక్కోసారి ఇవన్నీ నేను చేసేది కరెక్ట్ అనుకుంటున్నాను, కానీ తండ్రి నా స్వబుద్ధి అది. కానీ మీ యొక్క బుద్ధిని, మీరిచ్చే జ్ఞానాన్ని, మీరిచ్చే వివేకాన్ని మాకు ఇవ్వండి. మేము ఎక్కడికి వెళ్ళినా మీ సహాయమును, మీ ఆత్మ సహాయాన్ని మాకిచ్చి ప్రతిదీ మా ముందు ప్రభువా రివీల్ చేయండి. ఏ పరిస్థితిలో వెళితే ఏది నష్టం కలుగుతుందో, ఏ పరిస్థితి గుండా వెళితే మేము సక్సెస్ అవుతామో,
ఏ పరిస్థితి గుండా వెళితే మేము విజయాన్ని పొందుతామో అవన్నీ మాకు చెప్పండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని మేము కోరుతున్నామయ్యా. కృప చూపండి నాయన. మా తెలివితేటలు నాయన, మా యొక్క ఆలోచనలు కాదు కానీ నాయన, నీ ఆలోచనలు మాకివ్వండి. మీరు అంటున్నారు, నేను మీకు ఉపదేశం చేస్తాను, మీరు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను అన్నారు కదా ప్రభువా. కనుక మాకు నాయన మీరు బోధించండి, మీరు మాకు ఉపదేశం చేయండి పరిశుద్ధాత్మ దేవ. మాకు చక్కటి మార్గంలో నడిపించండి. ఒకవేళ మేము తప్పు మార్గంలో వెళుతుంటే ఆటంకపరచండి నాయన. మేము ఒకవేళ అయా ఇదిగో మీకు అయిష్టమైన మిమ్మల్ని దాటి వెళుతుంటే మమ్మల్ని ప్రభు వెళ్ళనివ్వకుండా ఆపండి నాయన. మమ్మలను అడ్డగించండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ మేము అయా ఆ సమయం కాదేమో, ఈ సమయం కాదేమో, మీ ప్రణాళిక అది కాదేమో మాకు తెలియపరచండి స్పష్టంగా. అటువంటి వివేచన మాకిచ్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని అయ్యా ఉదయకాలంలో ప్రార్థనలో పాలు పొందిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. మమ్మల్ని అందరినీ మీరు నడిపించి మీరు మహిమ పొందండి అయ్యా. ప్రతి కుటుంబంలో మీ నడిపింపు కావాలయ్యా, మీ సహాయం కావాలి ప్రభువా. లేకపోతే కుటుంబాలు చిందరవందరైపోతాయి ప్రభువా. అయ్యా కుటుంబాలు సరి అయిన నిర్ణయాలు లేక దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈనాడు అలాంటివే మేము చూస్తున్నామయ్యా. అయ్యా అటువంటి పరిస్థితులు మా సంఘంలో ఎవ్వరికీ ఉండకూడదు నాయన. మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న వారికి ఎవ్వరికీ అలాంటి పరిస్థితి ఉండొద్దు నాయన. కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవుడా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ఉద్యోగాలకు వెళ్తున్నారు, వారి ఉద్యోగాల్లో మీరు తోడై ఉండి సహాయం చేయండి అయ్యా. వారు అక్కడ ఎలాంటి ఉద్యోగాలు, పై అధికారులతో ఎలా ఉండాలి, పై అధికారులకి ఎలాంటి స్పందనలో వీళ్ళు ఉండాలి ప్రభువా, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉండాలి, ప్రతిదీ వారికి మీరు సహాయం చేయండి. బిజినెస్లు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు ప్రభువా మీ తోడును సహాయాన్ని ఇవ్వండి. మీరు మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. యవన బిడ్డలు కాలేజీలకు వెళుతున్నారు ప్రభువా, చిన్న బిడ్డలు స్కూల్కి వెళుతున్నారు ప్రభువా. వాళ్ళందరినీ మీ చేత పట్టుకుని మీ కృపలో వారందరినీ భద్రపరిచి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.